శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th ఫిబ్రవరి 2026 నుండి 21st ఫిబ్రవరి 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటున్నాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. మిథున రాశి వారికి చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరు కూడా ఒకళ్ళు అంటే మీకు అష్టమంలో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మీకు గురుడు ఉండడం వల్ల మీకు చక్కగా డైనమిక్గా, తెలివిగా, మ్యాథమెటిషియన్గా, సినిమా యాక్టర్స్గా, తెలివైన వారుగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు మీరు. అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్గా చెప్పక్కర్లా. పైగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేవాడు సడన్ గెయిన్స్ వస్తూ ఉంటాయి. అనుకోని సంపదలు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో గెలుస్తారు, అదొకటి ఉంది. అదేకాకుండా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా షార్ట్ జర్నీస్ చేద్దాము అనుకుంటుంటారు. అది కూడా మీ తమ్ముళ్ళని కలుద్దామా, అన్నయ్యని కలుద్దామా, చెల్లెల్ని కలుద్దామా అని చేస్తుంటారు. మీ ఆలోచన ధోరణి బాగుంటుంది. ఇంటెలిజెన్స్ పవర్ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, అట్లాగా మీ తెలివైన వారు గొప్ప గొప్ప ఐడియాలు వస్తూ ఉంటాయి. కాకపోతే అంటే చదువు విషయంలో ఎందుకు శ్రద్ధ వహించారండి మీరు? ఎందుకంటారు? బద్ధకము, లేటుగా లేవడాలు, అయితే చదువుదాంలే అనుకోవడాలు ఉంటాయి శని చూడడం వల్ల. కానీ 4th హౌస్ లార్డ్ బుధుడు బ్యూటిఫుల్గా ఉన్నాడు కదండి. ఆలస్యం అవుతుందేమో తప్ప మీ చదువు విషయంలో బ్రహ్మాండం. తల్లిగారికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ లార్డ్ బాగున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం బాగా ఉంటారండి. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతాన బాధ్యతలు మీరు తీసుకుంటారు. సంతానం మీ జాతకం వల్ల సంతానానికి బాగుంటుంది, మీ మగపిల్లలకి బాగుంటుంది. పుత్రులు పుట్టే అవకాశాలు మీకు ఉన్నాయండి. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు రాణిస్తారు. అదొక గొప్ప అదృష్టం అండి. అలాగే కళారంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. అభిరుచి ఉంటుంది కాబట్టి అభివృద్ధి ఉంటుంది. చాలా బాగుంది మీకు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు రాణించడం ఇందాక చెప్పినట్టుగానే ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఆనందంగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వివాహ వేడుకలు మీ ఇంట్లో బాగా చేస్తారండి. భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది. అదే మీకు కొంతమంది మీరు వెయిట్ చేస్తుంటారు వివాహాల కోసం. అవుతాయి, కుదురుతాయి, వివాహ శుభకార్యాలు చేస్తారు. కాకపోతే మీకు అష్టమ కుజుడు వలన దోషం అండి. కానీ అష్టమ కుజుడు వలన దోషం అయినప్పటికీ 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి యోగాన్నే ఇవ్వాలి. జనరల్గా హెల్త్ ఇష్యూస్ అన్నీ ఇస్తాడండి. కొంతమందికి ఏమో లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇబ్బంది కలిగిస్తుండడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ 6వ ఇంటి వాడిగా రాజయోగాన్ని కలిగిస్తాడు. సక్సెస్ చేస్తాడు. కోర్టు విషయాల్లో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ, మీకు రావాల్సిన సంపద విషయంలో కానీ సడన్ గెయిన్స్ ఉంటాయి. పైగా 2nd హౌస్లో అష్టమంలో కుజుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగం పర్ఫెక్ట్గా బాగుంది. బహుశా మీరు డాక్టర్స్ ఎడ్యుకేషన్ కోసము అంటే ఎంఎస్ కోసము, లేకపోతే మీ స్టెప్ 1, స్టెప్ 3 ఉంటుంది సార్ ఎంబీబీఎస్లో. నాకు మాత్రం ఏం తెలుసండి బాబు, చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా, చెప్తున్నా. వాళ్ళకి మీరు విదేశాలకు వెళ్తారు. ఎందుకు? భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. ఆ రాహుతో పాటు రవి బుధులు కలిసి ఉన్నారు. రవి బుధ రాహులు కలిసి ఉండండి, చాలా తెలివైన వాడని, సూక్ష్మ బుద్ధి కలవారని,
ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఉన్నతమైన చదువు సంపాదించుకుంటారని ఉంది. శుక్రరాహులు ఫిలిం ఫీల్డ్, బుధరాహులు ఫిలిం ఫీల్డ్, ఫిలిం ఫీల్డ్‌లో కళారంగం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అనుకున్న దానికంటే డబ్బులు సంపదలు వస్తాయి. ఫైనాన్స్ రంగంలోనూ రాణిస్తారు. విద్యలోనూ రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే శాస్త్రం, వేదశాస్త్ర పండితులుగా కూడా మీరు బాగా ఉంటారండి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రవిబుధ శుక్రులు, రాహువులు మీకు తెలివితేటలు పెంచుతారు. భాగ్యాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీ విదేశ పర్యటన చేస్తారు. పైగా అది వాయుతత్వ రాశి, రాహు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తీరుతారు మీరు. అది మీ జాతకం ప్రకారం చూసుకోవచ్చమ్మా. నేను చెప్పానని చెప్పి గబుక్కుని వెళ్ళిపోరు. కానీ శాస్త్రం చెప్తాను. ఈ శాస్త్రంలో ఉన్నదే నేను చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నా. నా సొంత కవిత ఏమాత్రం కాదుండయి. సోది కొడుతూ సోది కొట్టడము లేకపోతే నా సొంత కవిత్వం అవేం కాదు. కొన్ని కొన్ని అవి ఏంటంటే ప్రభావాలు, రాసుల యొక్క ప్రభావాలు మనం ఉన్నటువంటి స్థితిగతులు బట్టి మన రాశిలో, మన జాతకంలో ఉంటుంది. రిఫ్లెక్షన్ ఉంటుంది అని చెప్తున్నా. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కూడా మీరు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవునా? ఖచ్చితంగా ఉంది. దశమంలో కంటక శని. రాజకీయ రంగంలో అంతే. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు. సో, శని కొద్దిగా వలన మీకు ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకు గాని, గవర్నమెంట్ సంబంధించిన ఉన్న వారికి గాని, ఇలాగా శని కారకత్వంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ గాని, ఫార్మా రంగము వీళ్ళన్నిటి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుర్తుని చెప్తున్నాను అంతే. కోల్ రంగం. శనీశ్వరుడు కోల్ కదండీ! మీకు కంటక శని ఉన్నాడు కాబట్టి మీకు శని వలన కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఏదేమైనా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి. శివాభిషేకాలు చేసుకోండి. ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నెంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడొస్తాయి. చాలామందికి నేను చెప్పినప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చే ఉంటాయి. సరే పక్క పెడదాం చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి కానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలుంటాయి కదా! చిల్డ్రన్ విషయంలో గానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తుంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలుంటాయని చెప్పవచ్చు. దాన్ని చూసి జాతకం చూసి చెప్పచ్చు. మీరు ఒకవేళ ఇవి తెలుసుకోవాలనుకుంటే, ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతోంది. ఇది సరిపోతుందండి. సరే ఇంక అంతే కాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనము వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు, సమాధానాలు ఉంటాయి. కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కా పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు గానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గానీ, మన ఆది ఆస్థాల నుంచే మనం ఉంటాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఫోన్ నంబర్‌లో నేను ఎంగేజ్ వచ్చినా, అదే ఇలా నేను షూటింగ్స్‌లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేను. చెయ్యను. సైలెంట్‌లో పెడతా. కాబట్టి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీతో మాట్లాడతా కూడా. సో, అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోళ్ళు మీడియేటర్స్ వాళ్ళెవరో ఉండరు. నేనే స్ట్రెయిట్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో, ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శని అంటాము, ఏలినాటి శని ప్రభావం అంటాము, అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి గాని, లేకపోతే ధనుర్రాశి గాని కొంతమంది ఉంటారు కదండీ! కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వలన వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడిని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, లేకపోతే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము,
స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఆ పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం, అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం, అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు. కాబట్టి శివుడిని మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు సరే, ఇదే మన జన్మలో కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.